నమస్కారమండి. నేను మీ పేరెంట్ మీ మాధవి. సో రేపు కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత చదువుతాను చాలా చోట్ల. చాలామందికి చదవాలి అని ఉన్న టైం ఉండదు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే మనకి మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాల దాకా ఉంటాయి కదా. సో మొత్తం శ్లోకాలు చదివే టైం ఉండదు. సో ఏంటి అంటే నాకు నిన్ననే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదంటే మొత్తం శ్లోకాలు వాటి భావాలతో సహా వీడియో చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైనా ఓకే మన ఛానల్లో ఒక 2 వీడియోస్ పెట్టామాట. అంటే స్టార్టింగ్ ఆ శ్లోకం చదవాలి శుక్లాంబరదం అని. అండ్ లాస్ట్ 18 శ్లోకాలు అయ్యాక గీతా మహిమ అనేది అటాచ్ చేశాను. ఒక 2 లైన్స్ ఉంటుంది, అదొకటి చదవాలన్నమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి అవునా, 18 చాప్టర్స్. సో ప్రతి చాప్టర్లో నేను ప్రతి చాప్టర్ అంటే ప్రతి అధ్యాయం నెంబరు దాని ఎదురుగుండా శ్లోకం నెంబర్ ఇచ్చామాట. సో ఏంటి అంటే ఈ 18 అధ్యాయాలు 18 చాప్టర్స్లో ఉన్న 80 శ్లోకాస్ 18 శ్లోకాలు కనుక మీరు చదివినట్లయితే మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు చదివిన దాంట్లో సమానం. సో రేపు ఎల్లుండ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం చదవండి, ఎంతో టైం పట్టదు, మహా అయితే ఒక 15 minutes పడుతుంది అంతే. ఇంకా ఫాస్ట్గా చదివేవాళ్ళు బాగా చదివేవాళ్ళు అయితే 10 minutesలో కూడా అయిపోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఇట్లా మనకు తెలియకుండానే మనం ఎంతో కొంత పుణ్యం చేసినట్టు అవుతుంది. ఓకేనా అండి, అందరికీ అందులో బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై కృష్ణ, జై రాధా కృష్ణ, హరే కృష్ణ.